భారతదేశంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగబోతుందంటే కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్ అదే విధంగా కనిపిస్తున్నాయి. ఈ పాటికే క్యాబినెట్‌లో ఒక డెసిషన్ తీసుకుంటారని భావించిన ఏప్రిల్ 1వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశం వరకు ఈ ఎజెండాను పక్కన పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గం పెరిగితే ఇప్పటికే ఒక చర్చ ఉంది భారతదేశ వ్యాప్తంగా ఉత్తరాది ఆధిపత్యం అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనపడుతుందనేది చాలామంది విమర్శిస్తుంటారు. ఇక ముందు పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య గనక పెరిగితే అది ఉత్తరాది యొక్క ఆధిపత్యాన్ని మరింత పెంచుతుంది. దక్షిణ భారతదేశం యొక్క అవసరం గానీ, వారి యొక్క ఉనికి గానీ లేకుండానే భారతదేశం యొక్క రాజకీయాలు ముందుకు పోతాయన్న ఒక ఆందోళన కూడా దక్షిణ భారతదేశ వాసులను కలిగిస్తుంది. ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కూడా దీనిపైన కూడా చాలా ఆవేదనగా ఉన్నాయి. అయితే మరి ఏ రకంగా చేస్తారు? జనాభా ప్రాతిపదికన చేస్తారా? జిల్లాల జనాభాను బట్టి చేస్తారా? ఇప్పటికే ఉన్న నియోజకవర్గాలకి దాదాపు సగానికిగా మళ్ళీ పెంచుతారనేది కూడా ఒక లీక్ అయింది. మరి అలా జరిగితే 2011 జనాభా ప్రకారమే జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఉత్తరాది వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వారి డామినేషనే పెరుగుతుంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పెరిగితే ఇంక వారిని ఆపడం ఎవరి తరం కాదని కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న కొంతమంది చర్చలు చేస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కూడా ఒక విషయం స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 60 వరకు పెరిగితే 179 అయ్యే అవకాశం ఉంది. ఈ పెరిగే నియోజకవర్గాలు ఎవరికి లాభం చేకూరుస్తాయి? అది వ్యక్తిగతంగా గానీ, పార్టీ పరంగా గానీ అన్న చర్చలు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తమ వారసులు, అదే భార్యలు గానీ, కుమారులు గానీ, కుమార్తెలు గానీ, అట్లా కోడళ్ళు గానీ, ఇట్లా అల్లుళ్ళు గానీ, ఇట్లా ఎవరైనా సరే ఇప్పటికే రాజకీయాల్లో ఉంటున్నవారు ఇక ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడంతో పాటు మరొక స్థానాన్ని కూడా కుటుంబ సభ్యులకే పోటీ చేయించేలా ప్లాన్లు చేసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ కొత్తగా రాజకీయాలకు రావాలనుకునే వారికి, రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు చేయాలనుకునే వారికి ఇప్పటివరకు నియోజకవర్గాల్లో తిష్ట వేసిన నాయకుల వల్ల ఎంతో కొంత అడ్డంకి ఉంది. ఇక నియోజకవర్గాల సంఖ్య పెరిగితే గనుక వారికి కూడా కొత్తగా రాజకీయం చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి అయితే అర్థమవుతుంది. మరి నిజంగానే నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాలు పెంచేటప్పుడు సేమ్ సమయంలో మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అది కూడా అమలైతే గనుక ఈ నియోజకవర్గాల్లో మహిళల రిజర్వేషన్ల విషయం కూడా తేలితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, దాదాపుగా సగానికి దగ్గరగా మహిళా ప్రజాప్రతినిధులు ఉండే అవకాశం కూడా కనపడుతుంది. అయితే కేవలం ఉమెన్ రిజర్వేషన్ బిల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అమలు చేస్తారా? అందులో కూడా రిజర్వేషన్‌లు పెడతారా అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.